భారత హాకీ జట్టును విశ్వవేదికపై నిలబెట్టిన ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1928, 1932, 1936 ఒలింపిక్ క్రీడల్లో ధ్యాన్ చంద్ మన దేశానికి వరుసగా బంగారు పతకాలు సాధించి పెట్టారు. వ్యవహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు. ఆగస్టు 29న అంతర్జాతీయ అణు పరీక్షల వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. అణు పరీక్షల వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించడం దీని ఉద్దేశం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెరికన్ పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ 1958 ఆగస్టు 29న జన్మించారు. ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి హరికృష్ణ 2018 ఆగస్టు 29న మరణించారు.